గడిచిన 3 వారాలుగా ప్రభువా అపోస్తలుడైన పౌలు యొక్క జీవితమును, ఆయన యొక్క పరిచర్యను, ఆయన యొక్క సువార్త దండయాత్రలను ధ్యానించేదానికి మేము ఆరంభించాం. ఇది 4వ వారము. ఇంతవరకు కూడా మీరు చూపించిన కృపను బట్టి మీకు ఎంతో వందనాలు. ఏదైతే మానవ హద్దుబాటులో మరి చెప్పలేకపోతున్నామో ప్రభా, అది పరిశుద్ధాత్మ దేవుడే అది వివరించును గాక. ఈ దినము కూడా ప్రభా బైబిల్ స్టడీలో మీరే తోడుండి సహాయపడండి. సిలువ చాటున నన్ను మరుగుపరిచి మీరే నా నోటిని ప్రభా మీ మాటలతో నింపి సంఘానికి క్షేమాభివృద్ధికరంగా, విశ్వాసులకు మేలుకరంగా మీరే చేయవలసిందిగా ప్రార్థన చేస్తూ, మా గడిపే సమయం ప్రభా కొద్ది సమయం మా మనసు అటు ఇటు కొట్టుకొని పోకుండా మీ మీదే మేము దృష్టించినట్లుగా సహాయపడమని యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. అపోస్తలుడైన పౌలు యొక్క జీవితమును గురించి, తర్వాత ఆయన యొక్క పరిచర్య, ఆయన యొక్క సువార్త దండయాత్రలను గురించి ధ్యానించేదానికి ఆరంభించాము. ఇది 4వ వారం. ఇక్కడ మనం 3 వారాలు ఏం చూసాము? మొదటి వారమేమో ఆయన యొక్క బయోడేటా, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటో చూసాము. 2వ వారము ఆయన దమస్కు మార్గము గుండా వెళ్తూ ఉంటే యేసు ప్రభు ఆయనను దర్శించాడు. యేసు ప్రభు నేరుగా ఆయనను కలుసుకొని ఆయనతో మాట్లాడి, మరి నిన్ను ఒక బలమైన పాత్రగా అన్యజనులలో ఒక సాక్షిగా నేను వాడుకోబోతున్నానని దేవుడు చెప్పాడు. యేసు ప్రభువే నేరుగా అపోస్తలుడైన పౌలుకు చెప్పాడు. 3వ వారం, గడిచిన వారం ఏం చూసాము? అననీయ వచ్చి అపోస్తలుడైన పౌలుకు బాప్తిస్మం ఇచ్చాడు. అంతేకాకుండా అపోస్తలుడైన పౌలు మీద చేతులుంచి ప్రార్థన చేశాడు కదా. అననీయ ఆరంభంలో సాకు చెప్పాడు. దేవుడు వెళ్ళి ప్రార్థించి బాప్తిస్మం ఇమ్మని చెప్పినప్పుడు, అంటే అననీయ సౌలు తిన్నని అనే ఒక వీధిలో ఉన్నాడు, ఒక ఇంట్లో ఉన్నాడు అని చెప్తే మొట్టమొదటిగా అననీయ ఏం చేశాడు? ఇష్టపడ్డా వెళ్ళడానికి? నిరాకరించాడు. అన్నీ చెప్పాడు. ప్రభువా, ఈ వ్యక్తే కదా మరి నీ నామమును దూషించి నీ ప్రజలను ఎంతగానో అవమానపరుస్తున్నాడు, హింసిస్తున్నాడు, చంపుతున్నాడు అని చెప్పాడు. తర్వాత దేవుని మాటకి విధేయత చూపించి వెళ్ళి అపోస్తలుడైన పౌలుకు, అంటే సౌలుకు బాప్తిజం ఇచ్చాడు. ఆయన కోసము ప్రార్థన కూడా చేశాడు. ఇప్పుడు చూడండి, ఆ 3 దినాలు అపోస్తలుడైన పౌలు, చూడండి అక్కడ మనం చదువుదాము 9వ అధ్యాయంలోనే 18వ వచనము. అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మం పొందెను. తర్వాత ఆహారం పుచ్చుకొని బలపడెను. అంటే 3 దినాలు కూడా ఆయన ప్రార్థన చేస్తున్నాడు. 3 దినాలు కూడా ఆయనకి కళ్ళు కనపడట్లేదు, దృష్టి లేదు, అంటే పొరలు ఉన్నాయి కంటికి. ఎప్పుడైతే అననీయ వెళ్ళి ప్రార్థించాడో, ఎప్పుడైతే బాప్తిజం ఇచ్చాడో, వెంటనే ఆయన కళ్ళ నుంచి పొరలు రాలి దృష్టి కలిగి వెంటనే బాప్తిజం తీసుకున్నాడు. తర్వాత ఆహారము పుచ్చుకొని బలపడ్డాడు. ఇది ఎక్కడ జరిగింది? ఇది ఏ ఊరిలో జరిగింది? ఎక్కడ జరిగింది ఇది కదా? ఆయన దమస్కుకు వెళ్తూ ఉంటే, క్రైస్తవులను హింసించడానికి దమస్కుకు వెళ్తూ ఉంటే ఆ దమస్కు మార్గంలో జరిగింది. అయితే ఈ తిన్నని అనే వీధి, ఈ ఇల్లు ఎక్కడైతే సౌలు ఉన్నాడో అది దమస్కులో ఉంది అది కదా. ఇదంతా ఎక్కడ జరిగిందంటే దమస్కులో జరిగింది కదా. మొదటి వారం చెప్పాను, దమస్కుకి యెరూషలేముకి ఎంత దూరం? దాదాపు 300 కిలోమీటర్స్. అంటే ఇక్కడి నుంచి దాదాపు విజయవాడ అంత దూరం అనుకోండి. అంటే ఒక ఈ దినాల్లో అయితే ఒక 4-5 గంటలు, ఆ దినాలలో అయితే బహుశా 12 గంటలు. అంటే గుర్రాల మీద వెళ్తే కదా, గుర్రాలు కూడా 12 గంటలు పరిగెత్తగలవా? బహుశా పరిగెత్తలేకపోవచ్చేమో. అంటే అంత దూరం, ఆ దినాల్లో చాలా దూరమే ప్రయాణం చేస్తున్నాడు కదా. రోషముతో దేవుని ప్రజలను హింసించాలి, ఏమనుకుంటున్నాడు? నేను దేవుని సేవ చేస్తున్నాను అనుకుంటున్నాడు. అయితే దమస్కులో ఆయన బాప్తిజం తీసుకున్నాడు. తర్వాత అననీయ తన మీద చేతులుంచి ప్రార్థన చేశాడు. ఇప్పుడు చూడండి ఏం జరిగిందో 19వ వచనంలో. 19వ వచనం, పిమ్మట అతడు దమస్కులోనున్న శిష్యులతో కూడా కొన్ని దినములుండెను. అక్కడ కొంతమంది శిష్యులు ఉన్నారు. శిష్యులు అంటే ఎవరు?
యేసుప్రభు శిష్యులు కాదు, కొద్దిమంది అక్కడ యేసుప్రభు నమ్ముకున్నవారు అన్నమాట. వారు అక్కడ ఉంటే వారితో కూడా సహవాసం చేశాడు కొన్ని రోజులు. మనం ఇప్పుడు చదువుకున్న వాక్య భాగం అంతా కూడా ఇక్కడ దమస్కులో ఉన్నాడు, దమస్కు నుంచి అరేబియాకి వెళ్ళాడు. అంటే ఇప్పుడు మనం చదివిన దాంట్లో లేదు అరేబియాకి వెళ్ళినట్టు, గలతీలకు రాసిన పత్రికలో ఉంది, అది చూపిస్తాను. దమస్కు నుంచి అరేబియాకి వెళ్ళాడు, అరేబియాలో 3 సంవత్సరాలు ఉన్నాడు. అక్కడి నుంచి మరలా దమస్కుకు వచ్చి అక్కడి నుంచి యెరూషలేముకు వెళ్ళాడు. అంటే దమస్కు నుంచి అరేబియాకి, అరేబియా నుంచి దమస్కుకి, దమస్కు నుంచి మరలా యెరూషలేముకి వెళ్ళాడు. చూడండి ఇక్కడ ఆయన ఏం చేశాడో చూడండి. 20వ వచనం, వెంటనే సమాజ మందిరములలో యేసే దేవుని కుమారుడిని ఆయనను గూర్చి ప్రకటించుచు వచ్చెను. వెంటనే ఎక్కడికి వెళ్ళాడంట? దమస్కులో ఎక్కడికి వెళ్ళాడు? సమాజ మందిరములోనికి వెళ్ళాడు కదా. ఈ సమాజ మందిరాలు ఇవి ఎక్కడొచ్చాయి, ఎక్కడి నుంచి వచ్చాయి? చూడండి, దేవుడు ఇశ్రాయేలీలకు అరణ్యములో ప్రత్యక్ష గుడారం ఇచ్చాడు కదా. ఆ ప్రత్యక్ష గుడారములో దేవుని మహిమ ఉండేది. అక్కడ పరిశుద్ధ స్థలం ఉంది, ఇంకా అతి పరిశుద్ధ స్థలం ఉంది. అక్కడ దేవుడు వచ్చి ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడేవాడు కదా. దేవుని యొక్క కోరిక ఏంటి? దేవుని యొక్క ప్రజలతో నివసించాలని దేవుని యొక్క కోరిక కదా. నేను పరలోకంలో ఉంటాను, మీరు భూమి మీద ఉంటారు అనుకున్నాడు దేవుడు కదా. ఆదామవ్వలు ఏదైనా వనములో ఉన్నప్పుడు కూడా ప్రతి సాయంకాలము చల్లపూట ఏం చేసేవాడంటే దేవుడైన యెహోవా ఆదామవ్వల దగ్గరికి వచ్చి మాట్లాడేవాడు. అంటే ఫెలోషిప్, సహవాసం కలిగి ఉండేవాడు. దేవుని కోరిక ఏంటంటే దేవుని ప్రజలతో ఉండాలని దేవుని కోరిక. అయితే పాపము చేసి ఆదామవ్వలు ఏం చేశారు? ఆ సహవాసాన్ని పోగొట్టుకున్నారు. తర్వాత మోషేకి దేవుడు చెప్పాడు, మీరు ప్రత్యక్ష గుడారం ఏర్పాటు చేయి అన్నీ చెప్పాడు. అంత నమూనా అంతా ఇచ్చాడు కదా, ఏ విధంగా ప్రత్యక్ష గుడారం ఉండాలి నమూనా ఇచ్చి దేవుడు వారి మధ్యలో నివసించాలి కదా. దేవుని యొక్క కోరిక ఏంటి? వారి మధ్యలో నివసించాలి కదా. ఈరోజు మన మధ్యలో ఎవరు నివసిస్తున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో నివసిస్తున్నాడు కదా. మన హృదయము దేవునికి ఆలయమై ఉన్నది కదా. ఇది దేవుని యొక్క కోరిక ఆది నుంచి ఇదే కదా. నేను ప్రజల మధ్యలో ఉండాలి, ప్రజలతో ఉండాలి, వారి హృదయాలలో ఉండాలి. అయితే ప్రత్యక్ష గుడారం ఇచ్చాడు. తర్వాత దేవుడు సొలొమోను ద్వారా దేవాలయమును కట్టించాడు కదా. ప్రత్యక్ష గుడారం అంటే ఏంటది? అది టెంపరరీ స్ట్రక్చర్, అది టెంపరరీ కట్టడం అది. కాబట్టి ఎప్పుడు కూడా ఇశ్రాయేలీలు ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వెళ్తున్నప్పుడు ఏం చేసేవాళ్ళ? ప్రత్యక్ష గుడారమును మళ్ళీ అంతా సదురుకొని మళ్ళీ ముందుకెళ్ళి మళ్ళీ ఎక్కడైతే ఆగుతారో అక్కడ మళ్ళీ దాని అంతా నిలబెట్టేవాళ్ళు అనమాట. దేవుడు ఏమన్నాడంటే సొలొమోను ద్వారా ఒక దేవాలయమును కట్టించాడు. కాబట్టి ప్రజలు ఏం చేసేవారంటే దేవాలయమునకు వెళ్ళి ఆరాధించేవారు. యేసుప్రభు ఏమంటాడు సమరయ స్త్రీతోని? మీరు ఆ కొండ మీద ఆరాధిస్తున్నారు. చూడండి ఏమంటాడో యోహాను సువార్త 4వ అధ్యాయంలో. యోహాను సువార్త 4వ అధ్యాయం 21వ వచనం నేను చదువుతున్నాను చూడండి. యోహాను సువార్త 4:20 చదువుతున్నాను, 20-21. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి గాని ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా, యేసు ఆమెతో ఇట్లనెను, అమ్మా, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. ఆ దినాల్లో సమరయులు ఎక్కడ ఆరాధించేవారంటే గెరీజీము కొండ మీద కదా. ఆమె ఏమంటుంది? మా పితరులు ఈ పర్వతం మీద, అంటే ఈ పర్వతం అంటే ఏం పర్వతం అంటే గెరీజీము కొండ మీద ఆరాధించేవారు. కానీ మీరు ఎక్కడ ఆరాధిస్తున్నారు? యెరూషలేములో ఆరాధిస్తున్నారు. యూదులు ఏమంటారు? ఎక్కడ ఆరాధించాలి? యెరూషలేములో ఆరాధిస్తేనే ఆరాధించినట్టు యూదుల ప్రకారం. కాబట్టి యేసుప్రభు ఏమన్నాడు? ఈ పర్వతం మీద కాదు, యెరూషలేములో కాదు. ఎలా ఆరాధించాలి? ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. కాబట్టి ఆ దినాలలో వారికి దేవాలయం ఉండేది. దేవాలయానికి కుటుంబ సమేతంగా వెళ్ళి అక్కడ బలులు అర్పించి దేవుని ఆరాధించి వచ్చేవారు. అయితే ఎప్పుడైతే నెబుకద్నెజరు రాజు వచ్చి దేవాలయమును పడగొట్టాడో కదా, దేవాలయమును ఏం చేశాడు? పడగొట్టి పాడు చేసి దేవాలయములో ఉండే ఉపకరణములన్నీ తీసుకొని వెళ్ళిపోయాడు.
నెబుకద్నెజర్ దేవాలయంలో ఉండే వెండి పాత్రలు కానీ బంగార పాత్రలు కానీ అవన్నీ ఏం చేశాడు, తీసుకొని వెళ్ళిపోయాడు. అప్పుడు ఇంకా దేవాలయం లేదు. ఇశ్రాయేలు ప్రజలు బబులోనులో చెరలో ఉన్నారు. ఆ సమయములో ఆరంభమైందే ఈ సమాజ మందిరం అన్నమాట. ఇప్పుడు ఇదంతా చరిత్ర అంతా ఎందుకు చెప్పానంటే, ఈ సమాజ మందిరం ఎక్కడి నుంచి వచ్చింది? అసలు యూదులు ఆరాధించాల్సింది ఎక్కడ? యెరూషలేములో. అంటే దేవాలయం యెరూషలేములో ఉంది కాబట్టి అక్కడ ఆరాధించాలి. మరి ఈ సమాజ మందిరం ఎక్కడి నుంచి వచ్చింది? ఇంగ్లీష్లో సమాజ మందిరం ఏమంటారు? సినగోగ్ అంటారు. ఎక్కడ వచ్చిందంటే, నెబుకద్నెజర్ దేవాలయం అంతా పాడు చేశాడు కదా, ఇంకా ఆరాధించడానికి అక్కడ యాజకులే లేరు, బలులు అర్పించడానికి యాజకులే లేరు కదా. అక్కడ ఏ విధంగా చేస్తారంటే, ఉదయకాలం ఒక బలి అర్పిస్తారు, మళ్ళీ సాయంకాలం ఒక బలి అర్పిస్తారు, మరి మధ్యాహ్నం కూడా అర్పిస్తారు అనుకుంటా బలి. ఆ విధంగా బలులు అర్పిస్తూ ఉంటారు ప్రతిరోజు కదా. మన అన్యులు చేస్తారు కదా, వాళ్ళు కూడా ఒక విధంగా చెప్పాలంటే ఇక్కడి నుంచి కాపీ కొట్టారు అనుకోవాలి. ఆ విధంగా జరిగేది. ఇప్పుడు అక్కడ దేవాలయం లేదు, యాజకులు లేదు, బలులు లేవు. కాబట్టి ఇప్పుడు సమాజ మందిరములు ఆరంభమయ్యాయి. సమాజ మందిరములు ఎక్కడ ఆరంభించబడ్డాయంటే, వాళ్ళు చెరలో ఉన్నారు బబులోన్లో. వాళ్ళు ఏం చేశారు, సమాజ మందిరములు ఏర్పాటు చేసుకొని అక్కడ కూడుకునేవారు అనమాట. ఈ సమాజ మందిరంలో వారు ఏ రోజు కూడుకునేవారు? ఏ సందేహం లేదు, సబ్బాతు దినం అంటే శనివారం. ఆ సమాజ మందిరంలో కూడుకునేవారు. వారి యొక్క ఆలోచన ఏంటంటే, వారి యొక్క ఉద్దేశం ఏంటంటే, వారు మెస్సయ్య కోసం ఎదురు చూసేవారు. వారి యొక్క ఉద్దేశం ఏంటి? ఇంకా మెస్సయ్య వస్తాడు, వచ్చి వీళ్ళందరి నుంచి మమ్ములను కాపాడుతాడు, రక్షిస్తాడు. ఈ రోజుకి కూడా ఇశ్రాయేలీలు ఉన్నారు కదా, ఈ రోజు ఉన్న ఇశ్రాయేలీలు కూడా ఏమి నమ్ముతున్నారు? ఇంకా మెస్సయ్య రాలేదు, ఇంకా వచ్చి మమ్మల్ని శత్రువులు ఉన్నారు కదా చుట్టూ, మా చుట్టూ సిరియా, ఇరాక్, ఇరాన్, ఈజిప్ట్, లెబానోన్, వీళ్ళందరూ శత్రువులు కదా. ఇజ్రాయెల్ దేశం చుట్టూ శత్రువులే. కాబట్టి వీళ్ళందరి నుంచి మెస్సయ్య వచ్చి మమ్మల్ని కాపాడుతాడని ఇంకా ఎదురు చూస్తున్నారు. మనం ఎవరి కోసం ఎదురు చూస్తున్నాం? మనము కూడా యేసుక్రీస్తు ప్రభు కోసమే ఎదురు చూస్తున్నాం. అయితే ఆయన వచ్చాడు, చనిపోయి పాతిపెట్టబడి మరణాన్ని గెలిచి సమాధిని గెలిచి వెళ్ళిపోయాడు. ఇప్పుడు సిద్ధపడే వారి కోసం మరలా రాబోతున్నాడు మధ్యాకాశంలో. కాబట్టి ఈ యొక్క సమాజ మందిరాల్లో వారు ఏం చేసేవారంటే, మోషే ధర్మశాస్త్రమునే ధ్యానించేవారు వాళ్ళు కూడా. ఆ దినాల్లో వారికి క్రొత్త నిబంధన లేదు కదా, పాత నిబంధన మాత్రమే, తోరా అంటారు దాన్ని వారు ధ్యానించేవారు. తర్వాత అక్కడ లేఖనాలు చదివేవారు. లేఖనాలను చదివి వినిపించి ఎవరైనా వచ్చి ఒక వర్తమానికుడు వచ్చి ధ్యానించడం అంతా జరిగేది. చూడండి కొన్ని వచనాలు. యేసు ప్రభు కూడా సమాజ మందిరంలోనికి వెళ్ళి ఆయన బోధించాడు. చూడండి, లూకాసు వార్త 4వ అధ్యాయం, లూకాసు వార్త 4వ అధ్యాయం 16వ వచనం నేను చదువుతున్నాను. చూడండి, లూకాసు వార్త 4:16. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను, తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరములోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా కదా. విశ్రాంతి దినమును ఏం చేశాడంట? సమాజ మందిరములోనికి వెళ్ళేవాడు. విశ్రాంతి దినమును వెళ్ళి ఆ సమాజ మందిరంలో వాక్యమును చదివి వాక్యమును ధ్యానించి ఆయన బోధించేవాడు. కాబట్టి యూదులు చేసే పని అన్నమాట ఇది, సమాజ మందిరంలో కూడుకోవడం. కాబట్టి పౌలు ఇప్పుడు మొట్టమొదటిగా ఎక్కడికి పోయాడు? పౌలు సమాజ మందిరంలోనికి కదా. ఎవరికైతే ఇదివరకే వాక్యము తెలుసో వారి దగ్గర ఆరంభించాడు పరిచర్య. ఎక్కడ ఆరంభించాడు? ఇక్కడ వాక్యం ముందుగానే తెలిసిన వాళ్ళకి వెళ్ళి చెప్తే కొంచెం అర్థమవుతుంది. అన్యజనులకి వెళ్ళి చెప్తే వారికి ఏమైనా అర్థమవుతుందా? నేరుగా వారికి అసలు ఏమి ఏబిసిడీలు అంటే వీళ్ళు కూడా తెలియదు యేసు ప్రభుని గురించి, వాక్యముని గురించి. కాబట్టి అపోస్తలుడైన పౌలు ఏం చేశాడంటే, నేరుగా సమాజ మందిరంలోనికి వెళ్ళాడు. అంటే ఆయనకి మొదటిసారి వెళ్ళడం అక్కడికి సమాజ మందిరంలోని. ఇంతకుముందు కూడా వెళ్ళే ఉంటాడు కదా ఒక యూదుడుగా. సమాజ మందిరంలోనికి వెళ్ళి అక్కడ లేఖనాలు, ఎందుకంటే లేఖనాలు బాగా తెలిసినవాడు కదా ఈయన కదా. సమాజ మందిరంలో ఎవరు ఉంటారంటే రబ్బీలు ఉంటారు. రబ్బీ కదా. యేసు ప్రభుని ఏమన్నాడు ఒక ఆయన? రబ్బీ అంటే అర్థం ఏంటి? బోధకుడా అని అర్థం కదా. సమాజ మందిరంలో ఎవరు ఉంటారంటే
రబ్బీలు ఉంటారు. సమాజ మందిరానికి సంఘానికి తేడా అంటే సినగోగ్కి చర్చికి తేడా ఏంటంటే సమాజ మందిరములో శనివారం కూడుకుంటారు, చర్చిలో ఆదివారం కూడుకుంటున్నాం పునరుద్ధాన దినమున. సమాజ మందిరంలో రబ్బీలు ఉంటారు, బోధకులు ఉంటారు. సంఘములో బాధ్యత కలిగిన వారు, ఎల్డర్స్, డీకన్స్, దైవ సేవకులు, పరిచారకులు ఉంటారు. సమాజ మందిరంలో కూడుకునేవారు మెస్సయ్య కోసం ఇంకా ఎదురు చూస్తున్నారు. వాళ్ళు ఆయన మొదటి రాకడ కోసమే ఇంకా ఎదురు చూస్తున్నారు కదా. సంఘములో కూడుకున్న వారైతే ఆయన రెండవ రాకడ కోసం ఎదురు చూస్తున్నాం మనం. అంతేకాదు సమాజ మందిరంలో ఏ బలులు ఉండవు. బలులు ఎక్కడ ఉండేవి? దేవాలయంలో ఉండేవి, సమాజ మందిరంలో ఉండవు. ఈరోజు సంఘంలో బలులు ఏమైనా ఉన్నాయా? సంఘములు బలులు లేవు, కానీ బలిగా అర్పించబడిన యేసుక్రీస్తు ప్రభువును గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. బలిగా అర్పించబడిన యేసుక్రీస్తు ప్రభువు గురించి మనం ధ్యానిస్తున్నాం. కాబట్టి అపోస్తలుడైన పౌలు చూడండి, ఆయన ఏం చేశాడంటే నేరుగా సమాజ మందిరంలోనికి వెళ్ళి, చూడండి అక్కడ ఏమని రాయబడింది, వెంటనే 9వ అధ్యాయం అపోస్తల కార్యములు 20వ వచనం, వెంటనే సమాజ మందిరములలో యేసే దేవుని కుమారుడని ఆయనను గూర్చి ప్రకటించుచూ వచ్చెను. యేసే దేవుని కుమారుడు అని ప్రకటించడం ఆరంభించాడు. మొట్టమొదటిగా యూదులకు ప్రకటించడం ఆరంభించాడు ఆయన. తర్వాత ఎవరికి ప్రకటించాడు? తర్వాత అన్యజనులకు ప్రకటించాడు. మొట్టమొదటి యూదులకు యేసే దేవుని కుమారుడు. ఆ యేసును నమ్మిన వారిని అంతవరకు ఏం చేశాడు? హింసించాడు, చంపాడు. ఇప్పుడు యేసే దేవుని కుమారుడు. చూడండి 17వ అధ్యాయం అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 3వ వచనం చదువుతాను చూడండి. 2-3 వచనాలు కలిసి ఉన్నాయి. గనుక పౌలు తన వాడుక చొప్పున సమాజపు వారి యొద్దకు వెళ్ళి, క్రీస్తు శ్రమపడి మృతులలో నుండి లేచుట ఆవశ్యకమనియు, నేను మీకు ప్రచురము చేయు యేసే క్రీస్తయున్నాడనియు లేఖనములలో నుండి దృష్టాంతములనెత్తి విప్పి చెప్పుచు వారితో 3 విశ్రాంతి దినములు తర్కించుచుండెను. అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు అనమాట, ధైర్యం. ఎందుకంటే వారికి లేఖనాలు తెలుసు కదా. ఇదివరకే లేఖనాలు ఆల్రెడీ తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి యేసే క్రీస్తయున్నాడు కదా. ఆయన ఫస్ట్ సువార్తను ఎవరి దగ్గరకు తీసుకెళ్ళాడు? యూదుల దగ్గరికి తీసుకెళ్ళాడు మొట్టమొదటిగా. చూడండి ఇంకొక వచనం చూడండి, రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, రోమా 1వ అధ్యాయం 16వ వచనం చదువుతున్నాను చూడండి. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను, ఎలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగు చేయుటకే అది దేవుని శక్తి అయి ఉన్నది. మొదట ఎవరికంట? మొదట యూదులకు. ఇదే రోమీలకు రాసిన పత్రికలో 10వ అధ్యాయం 1వ వచనం, రోమా 10 1వ వచనం, సహోదరులారా, ఇశ్రాయేలీలు రక్షణ పొందవలనని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థన ఉన్నవి. కాబట్టి అపోస్తలుడైన పౌలు యొక్క భారము ఎవరు రక్షణ పొందాలని ఉంది? యూదులు. అంటే తన తోడు యూదులు. ఈయన కూడా యూదుడే కదా. యూదుడు, పరిసయ్యుడు. ఈయన ఇంతకుముందు ఎటువంటి బోధనైతే నమ్మేవాడో ఆ బోధను నమ్మేవారికే ముందు సువార్త చెప్తున్నాడు పోయి. అందుకని ఆయన ఏ స్థలాన్ని ఎంచుకున్నాడు సువార్త చెప్పడానికి? మొట్టమొదటిగా సమాజ మందిరమును ఏర్పాటు చేసుకున్నాడు. చూడండి మళ్ళీ అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 21వ వచనం చదువుతాను ఇప్పుడు. వినిన వారందరూ విభ్రాంతి నొంది యెరూషలేములో ఈ నామమును బట్టి ప్రార్థన చేయు వారిని నాశనము చేసిన వాడు ఇతడే కాడా? వారిని బంధించి ప్రధాన యాజకుల యొద్దకు కొనిపోవుటకు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నాడని చెప్పుకొనిరి. వెళ్ళి చెప్తే వింటారు ఎవరైనా? ఎందుకు వినరు? నిన్నటిదాకా హింసించాడు. యేసు ప్రభువును నమ్మిన వారిని నిన్నటిదాకా హింసించాడు. యేసు ప్రభువును నమ్మిన వారిని నిన్నటి వరకు చంపాడు.
ఇప్పుడేమో అకస్మాత్తుగా మార్పు ఎట్లా కలిగింది చూడండి. జస్ట్ 3 రోజులు ఆయనకి కళ్ళు కనబడలేదు, ఒక గదిలో ఉన్నాడు. 3 రోజుల తర్వాత సంపూర్ణమైన మార్పు. ఎట్లాంటి మార్పు అది? యూటర్న్ అనమాట కదా. రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు యూటర్న్ ఉంటుంది కదా, ఇట్లా వెళ్తూ ఉంటాం. యూటర్న్ తీసుకొని దానికి ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తాం. ఇప్పుడు అపోజిట్ పౌలు కూడా అదే ఒక్కసారి యూటర్న్ తీసుకున్నాడు తన జీవితంలో. ఇప్పుడు చెప్తా ఉంటే వారు విభ్రాంతిని పొందారు, ఆశ్చర్యపోతున్నారు. ఇదేంటి, నిన్నటి వరకు ఈ నామమును ప్రార్థన చేసిన వారిని ఏం చేశాడు? నాశనము చేశాడు. చూడండి, చేయువారిని నాశనము చేశాడు, బంధించి ప్రధాన యాజకుల దగ్గరకు తీసుకొచ్చాడు. ఈయనేంటి చూడండి, అక్కడ ఒక మాట ఉపయోగించబడింది. అక్కడ ఉపయోగించబడిన మాట ఏంటంటే 22వ వచనంలో, అయితే సౌలు మరి ఎక్కువగా బలపడి ఈయనే క్రీస్తు అని రుజువుపరచుచు దమస్కులో కాపురం ఉన్న యూదులను కలవరపరిచెను. ఏం చేశాడంట? ఇంతకుముందు కూడా కలవరపరిచాడు. ఇంతకుముందు ఎట్లా కలవరపరిచాడు? భయపెట్టి, హింసించి, చంపి అట్లా కలవరపరిచాడు. ఇప్పుడు ఎట్లా కలవరపరుస్తున్నాడు? వాక్యము చెప్పి ఈయనే పునరుద్ధానుడైన యేసే క్రీస్తు అని రుజువుపరుస్తున్నాడంట కదా. ఎట్లా రుజువుపరుస్తాడు చెప్పండి? క్రీస్తుని తీసుకురావాలా మరలా కదా. దేని ద్వారా రుజువుపరచాలి మనం? ఏమైనా అద్భుతం చేశాడా? చూడు, యేసునామమును ప్రార్థన చేయి, నీ కాళ్ళు బాగైపోతాయి, ఇదే రుజువు అన్నాడా? ఆయన వేరే అద్భుతాలు చేయలేదు. లేకపోతే ప్రభువా నువ్వు పరలోకం నుంచి దిగిరా, దూతలను పంపించు అనలేదు. లేఖనములు విప్పి చెప్పి రుజువుపరుస్తున్నాడు ఆయన. ఎట్లా రుజువుపరుస్తున్నాడు? లేఖనాల ద్వారానే రుజువుపరుస్తున్నాడు. ఎందుకంటే యూదులకు ఏమొచ్చు? బాగా ఏమి తెలుసు? లేఖనాలు తెలుసు వారికి. కాబట్టి వారికి ఏదైతే తెలుసో దానిలో నుంచే ఇది క్రీస్తు, ఈయనే క్రీస్తు అని చెప్పి ఆయన రుజువుపరుస్తూ ఉన్నాడు, కలవరపరుస్తున్నాడంట. చూడండి, ఒక మాట చూద్దాము. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం, ఇందాక మనం చదువుకున్న అధ్యాయంలోనే 17వ అధ్యాయము 6వ వచనము నేను చదువుతున్నా చూడండి. అయితే వారు కనబడనందున యాసోనును కొందరు సహోదరులను ఆ పట్టణపు అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయి, భూలోకమును తలక్రిందు చేసిన వీరు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారు. ఎవరి గురించి? ఇది అపోస్తలుడైన పౌలు యొక్క 2వ సువార్త దండయాత్రలో ఒక ప్రాంతానికి వెళ్ళాడు. అదేం ప్రాంతం అంటే అది తెస్సలోనిక అనే ఊరికి వెళ్ళాడు. వెళ్తే అక్కడ వారు ఏమనుకుంటున్నారు? అపోస్తలుడైన పౌలుని గురించి, తన జతపని వారి గురించి ఏమనుకుంటున్నారు? భూలోకమును తలక్రిందు చేసిన వీరు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? యుద్ధాలు చేస్తున్నారా? ఇంకేమైనా చంపుతున్నారా ఎవరినైనా అపోస్తలుడైన పౌలు? లేకపోతే ఇంకేదైనా అద్భుతాలు చేస్తున్నారా? భూలోకమును తలక్రిందు చేయడం అంటే ఏం చేస్తున్నారు? యేసును బోధిస్తున్నారు అంతే. యేసును గురించి చెప్తా ఉంటే ఏమవుతుందంట? భూలోకము తలక్రిందులు అయిపోతుందంట. అంటే ఆ సత్యము వింటా ఉంటే అనేక మంది యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకుంటున్నారు, అనేక మంది రక్షించబడుతున్నారు. కాబట్టి వారు ఇచ్చే సాక్ష్యం, ఎవరిచ్చే సాక్ష్యం? ఆ పట్టణంలో ఉన్న వారు ఇచ్చే సాక్ష్యం ఏంటి? భూలోకమును తలక్రిందు చేసిన వీరు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారు. చూడండి, ఒక వచనం చదువుదాము. ఇక్కడ అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 13వ అధ్యాయంలో 42వ వచనం. అపోస్తుల కార్యములు 13:42. వారు సమాజ మందిరములో నుండి వెళ్ళుచుండగా ఈ మాటలను మరుసటి విశ్రాంతి దినమున తమతో చెప్పవలనని జనులు వేడుకొనిరి. సమాజ మందిరములోని వారు లేచిన తరువాత అనేకులు యూదులను భక్తిపరులైన యూద మత ప్రవిష్టులను పౌలును బర్నబాను వెంబడించిరి. వీరు వారితో మాట్లాడుచు దేవుని కృపయందు నిలకడగా నుండవలనని వారిని హెచ్చరించిరి. 45. యూదులు జనసమూహములను చూచి మత్సరముతో నిండుకొని దూషించుచు పౌలు చెప్పిన వాటికి అడ్డము చెప్పిరి. అంటే దాని తర్వాత ఇంకా ముందు చూస్తూ ఉంటే
వారు సమాజ మందిరంలోకి వెళ్ళి చెప్తా ఉంటే ఎవరు రక్షణ పొందుతున్నారు? యూదులు రక్షణ పొందుతున్నారు. యూదులు తెలుసుకుంటున్నారు, లేఖనములు విప్పి వివరిస్తున్నారు. వాళ్ళు ఈయనే మెస్సయ్య, ఈయనే క్రీస్తు, ఎవరైతే సిలువ మ్రాను మీద వేలాడాడో, ఎవరైతే సిలువలో మరణించాడో, ఎవరైతే పాతి పెట్టబడి మరలా తిరిగి 3వ దినాన లేచాడో, ఈయనే క్రీస్తు, ఈయనే యేసే క్రీస్తయ్య ఉన్నాడు, ఈయనే మెస్సయ్య అని వివరిస్తూ ఉంటే ఎంతోమంది రక్షణ పొందుతున్నారు. చూడండి, వారు సువార్త చెప్తా ఉంటే కలవరం వస్తుందంట వారిలో. కదా, మనం సువార్త చెప్తే ఏమొస్తుంది? అసలు మనం చెప్పేదైనా ఇతరులకు అర్థమవుతుందో అర్థం కాదు కదా. ఈ రోజుల్లో ఈ సువార్త ట్రిప్స్కి వెళ్ళినప్పుడు, కొన్నిసార్లు సువార్త గాస్పెల్ క్యాంపెయిన్స్కి వెళ్తాం కదా, వెళ్ళినప్పుడు ఎవరికైనా వాక్యము చెప్పండి అంటే బైబిల్ పక్కన పెట్టి ఆ దేవుడు ఇట్లా, ఆ పురాణం ఇట్లా, ఇది ఇట్లా అన్నీ చెప్తూ ఉంటారు. అవసరమా? కదా, అపోస్తలుడైన పౌలు దేనిని చూపించి రుజువుపరుస్తున్నాడు? ఈయన యేసే క్రీస్తని. లేఖనములు చాలు కదా, లేఖనములను చూపించాను రుజువుపరుస్తున్నాడు. కొంతమందికి రక్షించబడ్డారు, ఏ సందేహం లేదు. కానీ ఏ విధంగా ఇతరులకు యేసు ప్రభువుని గురించి వివరించాలో, ఏ విధంగా యేసు ప్రభువుని ఇతరులకు పరిచయం చేయాలో తెలియదు కదా. మనం తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. చాలా సులువైన రీతిలో ఇతరులకు ఎలా సువార్త ప్రకటించాలి, ఇతరులకు ఏ విధంగా సువార్త చెప్పాలనేది మనం తెలుసుకోవాలి. చూడండి, ఇక్కడ అపోస్తలుడైన పౌలు చెప్తా ఉంటే ఎంతోమంది రక్షణ పొందారు, మారు మనసు పొందుతున్నారు. అదే సమయంలో ఏం జరుగుతుందంటే చూడండి, మళ్ళీ 9వ అధ్యాయానికి వెళ్దాం. 23వ వచనం. అనేక దినములు గతించిన పిమ్మట యూదులు అతనిని చంపనాలోచింపగా. ఇప్పుడు ఏం చేస్తున్నారు యూదులు? ఈయన సువార్త చెప్తుంటే చాలామంది మారు మనసు పొందుతున్నారు, యూద మతములో నుంచి వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఈయన ఏం చేయాలి? ఇప్పుడు ఈయనని ఇంకా చంపాలి. ఇన్ని రోజులు యేసు ప్రభువుని నమ్మిన వారిని చంపాడు, ఇప్పుడు ఆ యేసు ప్రభువుని గురించే బోధిస్తున్నాడని చంపుదామని నిర్ణయం చేసుకున్నారు. అయితే ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. చూడండి, 21వ వచనానికి 23వ వచనానికి మధ్యలో చూడండి, 21వ వచనం మరలా చదువుతాను. వినిన వారందరూ విభ్రాంతి నొంది యెరూషలేములో ఈ నామమును బట్టి ప్రార్థన చేయు వారిని నాశనము చేసిన వాడు ఇతడేగాడా, వారిని బంధించి ప్రధాన యాజకుల యొద్దకు కొనిపోటకు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నాడని చెప్పుకొనిరి. అయితే సౌలు మరి ఎక్కువగా బలపడి కదా. ఈ 2 వచనాల మధ్యలో బైబిల్ పండితులు ఏం చెప్తారంటే, ఈ 21వ వచనం 22వ వచనం ఈ రెండిటికి మధ్యలో పౌలు అరేబియాకి వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఆయన చెప్పేదాన్ని ఎవరు అంగీకరించట్లేదు కదా. ఏం చేస్తున్నారు? ఇంకా చంపుదాం అనుకుంటున్నారు. చూడండి, ఆ వచనం చదువుదాము. అంటే అరేబియాకి వెళ్ళిన వచనము గలతీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం. గలతీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము నేను చదువుతున్నాను. 17వ వచనం చూడండి. 17. నాకంటే ముందుగా అపోస్తులైన వారి యొద్దకు యెరూషలేములోనికైనను వెళ్ళలేదు, కానీ వెంటనే అరేబియా దేశములోనికి వెళ్ళి తిని. ఎక్కడ పోయాడంటే దమస్కు నుంచి యెరూషలేం పోయాడా? ఇంకా యెరూషలేముకు పోలేదు ఆయన. దమస్కులో బోధిస్తున్నాడు, బాగా బలపడి బోధిస్తున్నాడు. అక్కడి నుంచి చెడిపోయాడు. అరేబియా దేశములోనికి వెళ్ళి తిని పిమ్మట దమస్కు పట్టణమునకు తిరిగి వచ్చి తిని. ఇందాక చెప్పాను కదా, దమస్కు నుంచి అరేబియాకి, అరేబియా నుంచి మరలా దమస్కుకి. ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు అరేబియాలో? చూడండి, 18వ వచనం. అటుపైని 3 సంవత్సరములైన తరువాత, అంటే ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు అరేబియాలో? 3 సంవత్సరాలు, 3 years ఉన్నాడు. ఏం చేస్తుంటాడు అరేబియాలో? అరేబియాలో అంటే బహుశా అది ఎడారి ప్రాంతం. అది బహుశా ఎడారి ప్రాంతానికి వెళ్ళి బహుశా అక్కడ దేవునితో సమయం గడుపుంటాడు, ఒంటరిగా దేవునితో సమయం గడుపుంటాడు కదా. ఎందుకంటే బైబిల్ గ్రంథములో లేదు ఆయన అరేబియాలో ఏం చేశాడని లేదు, అరేబియాలో సువార్త ప్రకటించాడా లేదా అనేది మనకు తెలియదు. కాబట్టి బైబిల్ పండితులు ఏం చెప్తారంటే బహుశా 3 సంవత్సరములు అరేబియాలో దేవునితో
బహుశా సహవాసం చేస్తుంటాడు, ప్రార్థన చేస్తుంటాడు, అక్కడ దేవుని యొక్క వాక్యము కొరకు, దేవుని యొక్క దర్శనం కొరకు ఎదురు చూస్తుంటాడు. 3 సంవత్సరాలు దేవునితో గడిపి మరలా ఎక్కడికి వచ్చాడు? మరలా దమస్కుకు వచ్చాడు. చూడండి 2వ కొరింథీలో కూడా అపోస్తలుడైన పౌలు చెప్తాడు. ఇప్పుడు మరలా దమస్కుకు వచ్చాడు కదా. చూడండి 2వ కొరింథీ 11వ అధ్యాయం, 2వ కొరింథీ 11వ అధ్యాయము 32వ వచనం చదువుతున్నాను. 32, 33. దమస్కులో అరెతాను రాజు క్రింద ఉన్న అధిపతి నన్ను పట్టగోరి కావలియుంచి దమస్కీయుల పట్టణమును భద్రము చేసెను. అప్పుడు నేను కిటికీ గుండా గోడ మీద నుండి గంపలో దింపబడి అతని చేతిలో నుండి తప్పించుకొని పోతుని. ఇది ఎప్పుడు జరిగింది? ఇది ఎప్పుడు జరిగిందో తెలుసుకోవాలంటే మరలా అపోస్తల కార్యములు 9వ అధ్యాయానికి రావాలి. చూడండి అపోస్తల కార్యములు 9వ అధ్యాయములో, అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 25వ వచనం చూడండి. 25. గనుక అతని శిష్యులు రాత్రి వేళ అతనిని తీసుకొని పోయి గంపలో ఉంచి గోడ గుండా అతనిని క్రిందకు దింపిరి. ఇందాకేం చదువుకున్నాం? 2వ కొరింథీ 11:32 ఏం చదివాము? అక్కడ కిటికీ గోడ గుండా గంపలో. ఇదే సందర్భం మళ్ళీ అక్కడ చెప్తున్నాడు. కొరింథీలకు రాసినప్పుడు ఈ సందర్భం చెప్తున్నాడు అనమాట అక్కడ వారికి. దమస్కులో మొట్టమొదటిగా బోధించాడు, అక్కడి నుంచి అరేబియాకి వెళ్ళాడు, అరేబియాలో 3 సంవత్సరాలు ఉన్నాడు, అరేబియా నుంచి మరలా దమస్కుకు వచ్చాడు. ఇప్పుడు బాగా బలపడి బోధిస్తూ ఉంటే అక్కడ వారు ఏం చేశారు? యూదులు చంపుదామని ప్లాన్ చేసి ఆ విధంగా ఆయనను ఏదో ఒక రీతిలో చంపాలని కుట్ర పన్నినప్పుడు ఆయన శిష్యులు ఏం చేశారు? గంపలో నుంచి ఆయనను తప్పించారు. ఇప్పుడు తప్పించిన తర్వాత ఏం జరిగింది చూడండి 26వ వచనం. 26. అతడు యెరూషలేములోనికి వచ్చి శిష్యులతో కలిసి కొనుటకు యత్నము చేసెను గాని అతడు శిష్యుడని నమ్మక అందరూ అతనికి భయపడిరి. ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? దమస్కు నుంచి ఇప్పుడు యెరూషలేముకు వచ్చాడు. యెరూషలేముకు వచ్చి శిష్యులను కలుసుకోవాలనుకుంటే అక్కడ శిష్యులు ఏమైందంటే ఏం చేస్తున్నారు? వాళ్ళు నమ్మక అందరూ భయపడుతున్నారు. శిష్యులు అంటే వీళ్ళు యేసు ప్రభు శిష్యులు అన్నమాట. వీళ్ళు ఎందుకు భయపడుతున్నారు? నిజంగా రక్షణ పొందాడో లేదో. 3 సంవత్సరాలు ఎక్కడ పోయాడు? మొన్నటిదాకా హింసించాడు, మళ్ళీ 3 సంవత్సరాలు మళ్ళీ కనబడకుండా ఎక్కడికో వెళ్ళిపోయాడు. మళ్ళీ ఇప్పుడు యెరూషలేముకే వచ్చాడు. ఇప్పుడు వచ్చి శిష్యులతో కలుసుకుందామని ప్రయత్నం చేస్తున్నాడు ఆయన, కానీ వాళ్ళు నమ్మట్లేదు. చూడండి ఒక వచనం చూడండి, అక్కడ ఇందాక చదువుకున్న వచనమే. గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, గలతీ 1వ అధ్యాయంలోనే 18వ వచనం. గలతీ 1వ అధ్యాయం 18, 19. అటుపైని 3 సంవత్సరాలైన తర్వాత కేఫాను పరిచయము చేసుకొనవలనని యెరూషలేమునకు వచ్చి అతనితో 15 దినములుంటుని. ఇదే చెప్తున్నాడు అక్కడ. ఇందాక మనం చదువుకున్న వచనంలో ఎవరిని కలుసుకున్నాడంట? యెరూషలేముకు వచ్చే శిష్యులను కలుసుకోవాలనుకున్నాడు, భయపడ్డారు. కానీ ఒక శిష్యుని కలుసుకున్నారు. ఎవరిని? కేఫా అంటే ఎవరు? పేతురుని కలుసుకున్నాడు. కలుసుకుంటే ఎన్ని రోజులు ఉన్నాడు ఆయనతోని? 15 దినాలు ఉన్నాడు. తర్వాత చూడండి 19వ వచనం. అతనిని తప్ప అపోస్తలులలో మరి ఎవరిని నేను చూడలేదు కానీ ప్రభువు యొక్క సహోదరుడైన యాకోబును మాత్రము చూచితిని. పేతురును కలుసుకున్నాడు, ఇంకెవరిని చూచాడంట? యాకోబును చూశాడు. ఇప్పుడు యెరూషలేముకు వచ్చాడు, కానీ శిష్యులు ఎవరు కూడా ఆయనను అంగీకరించట్లేదు. కానీ ఏదో ఒక రీతిగా ఎవరిని కలుసుకున్నాడు? పేతురునైతే కలుసుకున్నాడు. కలుసుకొని ఏం చెప్పుంటాడు? పేతురికి ఏం చెప్పుకోవాలి? పేతురు ఆహ్వానించుంటాడా? ఖచ్చితంగా భయపడే ఉంటాడు కదా. ఏమో ఎక్కడ కత్తి పెట్టుకున్నాడో, వెనకాల ఎక్కడ పెట్టుకున్నాడో, ఏం చేస్తాడో. కానీ పేతురు కలుసుకున్నాడు, 15 దినాలు గడిపాడు కదా. 15 దినాలు గడిపిన తర్వాత పేతురుకు కూడా ఒక భరోసా వచ్చుంటుంది, ఈయన నిజంగానే మారు మనస్సు పొందాడు అంటే. మొట్టమొదటిగా సాక్ష్యం పంచుకోవాలి, కానీ ఆయన ఎవరు అంగీకరించలేకపోతున్నారు శిష్యులు. ఇప్పుడు చూడండి ఏం జరిగిందో. 27వ వచనం. అయితే బర్నబా అతనిని దగ్గర తీసి
అపోస్తలుల యొద్దకు తోడుకొని వచ్చి, అతడు త్రోవలో ప్రభువును చూచెననియు, ప్రభువు అతనితో మాట్లాడననియు, అతడు దమస్కులో యేసునామమును బట్టి ధైర్యముగా బోధించననియు వారికి వివరముగా తెలియపరిచెను. పౌలు కాదు వివరంగా తెలియపరిచేది, ఎవరు? బర్నబా. ఇప్పుడు ఎవ్వరు కూడా అపోస్తలుడైన పౌలును అంటే సౌలును స్వీకరించట్లేదు, సౌలును ఎవరు అంగీకరించట్లేదు. ఇంకా దానికి పైపెచ్చు ఏం చేస్తున్నారు, చంపుదామని ప్లాన్ చేస్తుంటే ఇప్పుడు బర్నబా వచ్చాడు. అక్కడ బర్నబా వచ్చి ఏం చేశాడు, ఆయనను దగ్గర తీసి ఆయనను తీసుకువెళ్ళి ఎవరికి పరిచయం చేశాడు, అపోస్తలులకు పరిచయం చేసి ఎవరి సాక్ష్యం చెప్తున్నాడు, సౌలు యొక్క సాక్ష్యం చెప్తున్నాడు. ఈయన దమస్కు మార్గంలో వెళ్తూ ఉంటే యేసు ప్రభు ఈయనని కలుసుకున్నాడు, ఈయన మారు మనసు పొందాడు, ఈయన దేవుడు ఈయనను ఒక పాత్రగా ఏర్పాటు చేసుకున్నాడు అంటే ఇంకా ఎన్నో చెప్పుంటాడేమో. అప్పుడు చూడండి ఏం జరిగింది, 28వ వచనం. అతడు యెరూషలేములో వారితో కూడా వచ్చుచు పోవచ్చు, ప్రభువు నామమును బట్టి ధైర్యముగా బోధించుచు, గ్రీకు భాషను మాట్లాడు యూదులతో మాట్లాడుచు తర్కించుచు నుండెను. బర్నబా చూడండి, బర్నబా గురించి కూడా ఒక వచనం మనం చదవాలి. చూడండి బర్నబా గురించి 4వ అధ్యాయం, అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 36వ వచనం చదవండి ఎవరైనా. కదా ఇక్కడ బర్నబా గురించి మొట్టమొదటిసారి అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 36వ వచనంలో చూస్తున్నాం. ఈయన యొక్క పేరేంటి, బర్నబా అంటే దాని అర్థం ఏంటి, హెచ్చరిక పుత్రుడు. కింద చూడండి 1 సంఖ్య వేసి కింద ఒక మాట ఉంది, ఆదరణ పుత్రుడు. దేవుడు కొంతమందికి కొన్ని తలాంతలు ఇస్తాడు, కొంతమందికి కొన్ని తలాంతలు ఇస్తాడు. ఈ ఆదరించే తలాంత్ అన్నమాట ఇది. ఏం తలాంత్? ఆదరించే తలాంత్ అంటే ఇది పులిపీట మీద వచ్చి చేసేది కాకపోవచ్చు, అంటే మనుషులకు కనబడే రీతిలో చేసే పరిచర్య కాదు. కాబట్టి ఆదరణ పుత్రుడు ఆయన పేరుకు తగ్గట్టుగా ఉన్నాడు కదా. అపోస్తలుడైన పౌలును ఎవ్వరు స్వీకరించకపోతే, అపోస్తలుడైన పౌలు కూడా మనిషే కదా, ఆయన కూడా బాధపడి ఉంటాడు కదా. అంటే ఆయన కూడా ఒకసారి నిరాశ చెంది ఉంటాడు, ఏంటి ఎవరు నన్ను స్వీకరించట్లేదు ఏంటి, యేసు ప్రభు శిష్యులు కూడా అపోస్తలులు కూడా నన్ను స్వీకరించట్లేదు ఏంటి అని అనుకుని ఉంటాడు. ఆ సమయంలో ఏం చేశాడు ఈయన ఆదరణ పుత్రుడు, బహుశా వీళ్ళు ఆయనను ఆదరించి తీసుకొచ్చి వీరికి పరిచయం చేసి ఆయన సాక్ష్యమును, ఆయన ఎలా రక్షణ పొందాడో అందరికీ వివరిస్తున్నాడు ఈయన. ఇలాంటి వారు కొంతమంది ఉంటారు కదా. అపోస్తలుడైన పౌలు యొక్క పరిచర్యలో పోయిన వారం చూసాం కదా, ఎవరికి భాగం ఉందని చూసాము. ఎవరు మొట్టమొదటిగా ఆయన పరిచర్యను ఆరంభించింది, చేతులొచ్చి ప్రార్థన చేసింది ఎవరు? అననీయ. అందుకని ఒక వచనం కూడా చదివాం సమూయేలు గ్రంథంలో, యుద్ధమునకు పోవువాని భాగం ఎంతో సామాను నొద్దనున్నవాని భాగము అంతే. ఆ భాగం ఇప్పుడు ఎవరికి కూడా వస్తుంది, ఇది బర్నబాకు కూడా రావాలి. ఎందుకు? ఈయనే వచ్చి ఇంట్రడ్యూస్ చేసింది. అంటే ఆయన వెనక్కున్నాడు. తర్వాత బర్నబా ఏమైనా పత్రికలు రాశాడా, ఏమైనా సువార్త దండయాత్రలు చేశాడంటే ఒక దండయాత్ర చేశాడు అపోస్తలుడైన పౌలుతోని. పత్రికలు ఏమైనా రాశాడా, ఏమైనా బోధించాడా? ఏమీ లేదు. కానీ చూడండి, ఆదరించి ఒకరిని తీసుకొచ్చి పరిచయం చేసి, అంటే ఎంతగానో అపోస్తలుడైన పౌలు ఎంతో సంతోషించాడు ఆ టైంలో కదా. ఎవరో ఒక బర్నబా అనే వ్యక్తి రావడము, ఆయనను పరిచయం చేసుకోవడము, ఆయన గురించి శిష్యులకు సాక్ష్యం చెప్పడము కదా. ఇలాంటి పరిచర్య దేవుడు కొంతమందికి అప్పగించినప్పుడు ఆ పరిచర్య నమ్మకంగా చేసే వారంగా ఉండాలి. అనేక సార్లు ఏంటంటే మనుషులకు కనిపించే పరిచర్యనే ఆశిస్తుంటాం చాలాసార్లు. మనుషులకు కనిపించే పరిచర్య, అందరూ నన్ను చూడాలి, ఆ పరిచర్యనే ఆశిస్తుంటాం. కొన్నిసార్లు పరిచర్యకి రెగ్యులర్గా వెళ్తూ ఉంటాను కదా. వెళ్తున్నప్పుడు మందిరాలలో చూడండి, కొన్ని మందిరాలలో కొంతమంది వాళ్ళు ఏ విధంగా వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు, మాట్లాడతారు, పలకరిస్తారంటే ఎంత మంచి, అంటే ఆ ఒక్క వ్యక్తిని బట్టి ఏమనిపిస్తుందో తెలుసా, ఈ మందిరంలో అందరు ఇట్లాగే ఉంటారేమో అనిపిస్తుంది.
ఈ మందిరంలో అందరూ ఇంత చక్కగా ఆహ్వానిస్తారేమో. ఒక్క వ్యక్తిని బట్టి ఆ మందిరానికి కూడా పేరు వస్తుంది నిజంగా. చూడండి అక్కడ బర్నబా ఎంతగా ఆయన అంటే ఆయన పేరుకు తగినట్లుగా ఆయన జీవిస్తున్నాడు అన్నమాట. మనం తర్వాత కూడా చదివితే అపోస్తలుడైన పౌలు మరలా తన పట్టణానికి వెళ్ళిపోయాడు, తన జన్మస్థలానికి వెళ్ళిపోతే అప్పుడు కూడా బర్నబానే వెళ్ళి తీసుకొస్తాడు అపోస్తలుడైన పౌలును. కాబట్టి అపోస్తలుడైన పౌలు యొక్క పరిచర్యలో ఖచ్చితంగా బర్నబాకి కూడా చాలా పెద్ద భాగం. చూడండి తర్వాత ఇంకా ముందుకు వెళ్దాము. 28వ వచనం మరలా చదువుతున్నాను. అతడు యెరూషలేములో వారితో కూడా వచ్చుచు పోవచ్చు, ప్రభు నామమును బట్టి ధైర్యముగా బోధించుచు, గ్రీకు భాషను మాట్లాడు యూదులతో మాట్లాడుచు తర్కించుచుండెను. వారు అతనిని చంప ప్రయత్నము చేసిరి గాని సహోదరులు దీనిని తెలుసుకొని అతనిని కైసరయ్యకు తోడుకొని వచ్చి తార్సునకు పంపిరి. ఇప్పుడు యెరూషలేముకు వచ్చాడు కదా, శిష్యులను కలుసుకుందాం అనుకున్నాడు, ఎవరు నమ్మట్లేదు. పేతురునైతే కలుసుకున్నాడు, ఆయనతో పాటు 15 దినాలు గడిపాడు. గడిపిన తర్వాత ఇప్పుడు ఇంకా ఎవరు ఆయనని ఆహ్వానించట్లేదు, శిష్యులు ఎవరు చేర్చుకోవట్లేదు. ఇప్పుడు బర్నబా వచ్చి ఆయనని చేర్చుకున్నాడు. చేర్చుకున్న తర్వాత ఇప్పుడు ఎవరికి బోధిస్తున్నాడు? గ్రీకు భాష మాట్లాడే యూదులు, గ్రీకు భాష మాట్లాడే యూదులకు బోధిస్తున్నాడు. ఈ గ్రీకు భాష మాట్లాడే యూదులను ఏమంటారంటే హెల్లెనీయులు అంటారు. హెల్లెనీయులు. మన సియోను గీతాల పాటల్లో ఈ మాట ఉంటుంది. సియోను గీతాల పాటల్లో ఒక పాటలో హెల్లెనిస్ట్స్, ఇంగ్లీష్లో హెల్లెనిస్ట్స్. హెల్లెనీయులు అంటే ఏంటంటే వీళ్ళు యూదులే కానీ గ్రీకు భాష మాట్లాడే వాళ్ళు, అంతే తేడా. అపోస్తలుడైన పౌలుకి ఏ భాష వచ్చి? ఈ భాష కూడా వచ్చు కదా, గ్రీకు భాష కూడా వచ్చు. స్టార్టింగ్లో చెప్పాను, సౌలు అంటే ఏ భాష? అది హెబ్రీ భాష. పౌలు అంటే గ్రీకు భాష. కాబట్టి చూడండి, యూదులు అంటే వారు ఏ భాష మాట్లాడేవాళ్ళు? యూదులు, యెరూషలేములో ఉండే యూదులు ఏ భాష మాట్లాడతారు? హెబ్రీ భాష మాట్లాడతారు. అయితే చాలామంది చెదిరిపోయారు కదా యూదులు. ఎందుకు? చాలామంది బబులోను నెబుకద్నెజర్ వచ్చినప్పుడు, దాడి చేసినప్పుడు అప్పుడు చెదిరిపోయారు. ఇంకా చాలామంది ఈ సౌలును బట్టి కూడా చెదిరిపోయారు చాలా పట్టణాల్లోకి, చాలా ఖండాల్లోకి. అయితే వాళ్ళు ఆ దేశానికి వెళ్ళిన తర్వాత అక్కడ పుట్టి పెరిగారు, వాళ్ళు యూదులే. మనకు తెలుసు కదా, భారతదేశంలో కూడా యూదులు ఉన్నారంట. వినే ఉంటారు కదా, భారతదేశంలో కూడా యూదులు ఉన్నారు కదా. మన ఆంధ్రప్రదేశ్లో కూడా, గుంటూరు జిల్లాలో కూడా యూదులు ఉన్నారు. వాళ్ళు యూదులే కానీ వారికి ఏ భాష వచ్చు? తెలుగు భాష వచ్చు. అలాగే ఇక్కడుండే యూదులకు ఏ భాష వచ్చు అంటే గ్రీకు భాష వచ్చు అన్నమాట. అంటే వీళ్ళు ఎవరంటే గ్రీసు దేశంలో పుట్టి పెరిగిన వాళ్ళు. బహుశా వారిని ఏమంటారంటే హెల్లెనీయులు అంటారు. ఇప్పుడు వారికి బోధిస్తున్నాడు వెళ్ళి. వారికి బోధిస్తుంటే వారు స్వీకరించారా? సువార్తను అంగీకరించారా? ఇక్కడే రాయబడి ఉంది కదా, వారు అతనిని చంప ప్రయత్నము చేసిరి కానీ సహోదరులు దీనిని తెలుసుకుని అతనిని కైసరయ్యకు తోడుకొని వచ్చి తార్సునకు పంపిరి. వాళ్ళు అంగీకరించట్లేదు. అరే, నిన్నటిదాకా నువ్వు హింసించావు, చంపావు, అంతేకాదు మమ్మల్ని కూడా ప్రోత్సహించావు. యేసు ప్రభువును నమ్మేవారిని చంపమని, యేసు ప్రభువును నమ్మేవారిని హింసించమని మమ్మల్ని కూడా ప్రోత్సహించావు. ఈరోజు ఏం చేస్తున్నావు? ఆయనను గురించే బోధిస్తున్నావు. యేసే క్రీస్తయ్యున్నాడని లేఖనములను చూపించి రుజువుపరుస్తున్నావు. అంటే ఎంతమందిని నువ్వు ఈ విధంగా చేస్తావని చెప్పి ఏం చేస్తున్నారు? ఆయనని చంపాలనుకుంటే అక్కడ శిష్యులు ఏం చేశారు? ఆయనను కాపాడారు. అంటే ఆయనను భద్రపరిచి, అంతకుముందు కూడా శిష్యులు ఏం చేశారు? దమస్కులో కదా ఒక గంపలో ఉంచి ఆ గంప నుంచి పడేసి తప్పించారు ప్రాణం పోకుండా. ఇక్కడ కూడా శిష్యులు ఏం చేస్తున్నారు? ఆయనను కాపాడి ఎక్కడికి పంపించారు? తార్సుకు పంపించారు. ఇప్పుడు తార్స్ ఎక్కడంటే ఇంకా దూరం అన్నమాట. అది అంటే మరలా దమస్కు వైపే వెళ్ళాలి. ఇది కూడా చూడండి, దమస్క్ ఇది, యెరూషలేం ఇది అనుకోండి. ఇప్పుడు దమస్కు ఢిల్లీ, యెరూషలేం హైదరాబాద్ అనుకోండి. ఆయన అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు కదా, మరలా ఇక్కడి నుంచి అటువైపే పంపించారు. మళ్ళీ చూడండి, పంపించిన తర్వాత ఏమైంది? 31వ వచనం. కావున యూదయ, గలిలయ, సమరయ దేశముల యందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను.
మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. కదా, ఒక ప్రక్క ఆయన బోధన స్వీకరించట్లేదు, కానీ మరొక ప్రక్క స్వీకరిస్తున్నారు. ఏం జరుగుతుందంటే అక్కడ విస్తరిస్తుంది సేవ కదా. ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగంలో అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 19 నుంచి 31 వరకు చదువుకున్నాం కదా. ఇక్కడ 2 సంగతులు మనం గమనించాలి. ఒకటేమో మొట్టమొదటిగా ఆయనను తృణీకరించిన వాళ్ళు ఉన్నారు, సౌలును రిజెక్ట్ చేసిన వాళ్ళు, ఆయన తృణీకరించిన వాళ్ళు ఉన్నారు. తర్వాత చూస్తే ఆయనను స్వీకరించిన వాళ్ళు. ఎవరు స్వీకరించారు? మొట్టమొదటిగా శిష్యులే, బర్నబా, పేతురు, యాకోబు, ఇక మిగిలిన వారు. అంతేకాకుండా అనేక మంది ఏం చేస్తున్నారు? ఇప్పుడు యేసు ప్రభువును నమ్ముతున్నారు, విశ్వసిస్తున్నారు. పరిచర్య విస్తరిస్తుంది. చూడండి ఏమని రాయబడి ఉంది అక్కడ, యూదయ, గలిలయ, సమరయ దేశములయందంతటా సంఘము క్షేమాభివృద్ధి నందుచు. కింద చూడండి, ఒకటేసి కింద ఏమని రాయబడింది? కట్టబడుచు. సంఘము కట్టబడుతుంది. ఇప్పుడు క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను. మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. సంఘం కట్టబడుతుంది, క్షేమాభివృద్ధి పొందుతుంది, విస్తరిస్తుంది. విస్తరించాలి అంటే పరిచర్య యూదయ, గలిలయ, సమరయ ఆ ప్రాంతములందంతటా ఇప్పుడు విస్తరిస్తూ ఉందన్నమాట కదా. యేసు ప్రభు ఆయన పరిచర్య చేసినప్పుడు కూడా ఈ ప్రాంతాలే తిరిగాడు కదా, యూదయ, గలిలయ, సమరయ. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు కూడా ఆయన చేస్తున్న పరిచర్య అంటే అది విస్తరిస్తూ ఉంది. మనం చేసే పరిచర్య కూడా ఆ విధంగా ఉండాలి. దేవుని యొక్క కోరిక ఏంటంటే సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించాలి కదా. మనం లోకమంతా తిరిగి ప్రకటించకపోయినప్పటికీ మన చుట్టుపక్కల అంటే మనం ఎక్కడికైతే వెళ్ళి చేయగలమో అక్కడ మనం చేయాలి, సువార్తను అందించాలి కదా. నేటికి కూడా ఇంకా భారతదేశంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఇంకా ప్రపంచంలో ఇంకా అనేక చోట్ల యేసు ప్రభు అంటే వినని వారు ఇంకా చాలామంది ఉన్నారు. ఇంకా ఆయన పేరు తెలియని వారు కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి చూడండి, ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో మొట్టమొదటిగా దమస్కులో బోధించాడు. అక్కడ నుంచి అరేబియాకి వెళ్ళాడు 3 సంవత్సరములు. అరేబియా నుంచి మరలా దమస్కుకు వచ్చాడు. వచ్చినప్పుడు ఆయనను చంపాలనుకున్నారు. దమస్కు నుంచి యెరూషలేముకు వచ్చాడు. యెరూషలేములో బోధించాడు. అక్కడ కూడా హెల్లెనీయులు అంటే గ్రీకు భాష తెలిసిన యూదులు చంపాలనుకున్నారు. అక్కడ పేతురును కలిశాడు, యాకోబును కలిశాడు, యేసుప్రభు సహోదరుడైన యాకోబును కలిశాడు. తర్వాత బర్నబా అతన్ని చేరదీసి శిష్యులకు పరిచయం చేశాడు. ఇప్పుడు ఆ హెల్లెనీయులు ఆయనను చంపాలనుకున్నారు. ఇప్పుడు వాళ్ళని ఎక్కడికి పంపించారు? మరలా తార్సుకు పంపించేశారు. ఈయన ఏమనుకుంటున్నాడంటే అపోస్తలుడైన పౌలు, నేను యూదులకు చెప్పాలి ముందు సువార్త. ఎవరికి చెప్పాలి? యూదులకు చెప్పాలి. ఎందుకంటే లేఖనాలు తెలిసిన వాళ్ళకి ముందు చెప్పాలని సమాజ మందిరంలోకి వెళ్ళి బోధిస్తున్నాడు. కానీ దాని తర్వాత దేవుడు చెప్తాడు, ఏమని చెప్తాడు? ఇక్కడ కాదు నువ్వు బోధించేది, ఎవరికి బోధించాలి? అన్యజనులకు నువ్వు బోధించాలి, అన్యజనులకు నువ్వు సువార్తను అందించాలనే నిన్ను ఏర్పాటు చేసుకున్నాను. దాని తర్వాత తార్సునకు వెళ్తాడు. తర్వాత ఇక 9వ అధ్యాయంలో ఇంకా మనం 36వ వచనం నుంచి మనం చదువుకుంటే ఇక్కడంతా కూడా పేతురు యొక్క పరిచర్య ఉందన్నమాట. మనం అదంతా చదవము, ఎందుకంటే మన యొక్క అంశం ఏంటంటే అపోస్తలుడైన పౌలు యొక్క పరిచర్య, ఆయన యొక్క జీవితము కదా, ఆయన యొక్క సువార్త దండయాత్రలు, వాటి గురించి ధ్యానించబోతున్నాం. కాబట్టి ఇక్కడ చూడండి 36వ వచనం నుంచి మనం చూస్తే 36 కాదు 32 నుంచి 43 వరకు అక్కడ పేతురు యొక్క పరిచర్య ఉంది. కాబట్టి అపోస్తలుడైన పౌలు యొక్క జీవితంలో
ఆయన హింసించబడడం ఆరంభమైంది కదా. ఇక్కడ ఆరంభించబడింది. ఎక్కడ ఆరంభించబడింది? మొట్టమొదటిగా దమస్కులో ఆరంభించబడింది. యెరూషలేములో కూడా కంటిన్యూ అయింది, అది కొనసాగించబడింది. చూడండి, ఇంకా ఎన్నో చోట్ల ఆయన హింసించబడ్డాడు. చూడండి, 2 కొరింథీ 11వ అధ్యాయం, 2 కొరింథీ 11వ అధ్యాయం 26వ వచనం చదవండి ఎవరైనా. కదా ఇక్కడ ఏమంటున్నాడు? ప్రయాణములలో, నదులలో, దొంగల వలన, స్వజనుల వలన, అన్యజనుల వలన, పట్టణములో, అరణ్యములో, సముద్రములో, కపట సహోదరుల వలన, అంటే ప్రతి చోట ఆపదలలో ఉన్నాడు ఈయన. చూడండి, ఇంకొక వచనం చదువుదాం. 2 తిమోతి 3వ అధ్యాయం. చూడండి, 2 తిమోతి 3వ అధ్యాయం 12వ వచనం. అందరం కలిసి చదువుకుందాం ఈ వచనము. 2 తిమోతి 3:12 అందరం కలిసి. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకు నిర్దేశించు వారందరూ హింస పొందుదురు. కాబట్టి ఇక్కడ అపోస్తలుడైన పౌలు అనుభవంతో చెప్తున్న మాట, క్రీస్తు యేసునందు నివసించాలి. యేసు ప్రభువును స్వీకరించిన తర్వాత క్రీస్తు యేసునందు భక్తితో ఉండాలి, భయభక్తులతో ఉండాలి. అట్లాంటి జీవితం మనం కోరుకుంటే ఏం పొందుతామంట? కిరీటాలు పొందుతామా? బిల్డింగ్లు పొందుతామా? ఐశ్వర్యం పొందుతామా? ఏమంటున్నాడు? క్రీస్తు యేసునందు సద్భక్తితో నివసించు వారందరూ హింస పొందుదురు. యేసు ప్రభు కూడా చెప్పాడు కదా ఈ మాట. ఏం చెప్పాడు? యోహాను సువార్త 16:33లో ఏం చెప్పాడు? లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. అపోస్తలుడైన పౌలు కూడా అదే చెప్తున్నాడు. ఏమంటున్నాడు? క్రీస్తు యేసునందు సద్భక్తితో జీవించాలని అనుకుంటే నువ్వు హింస పొందాల్సిందే, హింసించబడాల్సిందే కదా. ఆ నియమము నేటి వరకు కొనసాగుతూనే ఉంది కదా. క్రైస్తవులంటే లోకములో చిన్న చూపు కదా. క్రైస్తవులంటే మన దేశంలోనే క్రైస్తవులను ఏం చేస్తున్నారు? ఎంతగానో హింసిస్తున్నారు, ఎంతగానో బాధ పెడుతున్నారు కదా. మనం ఇంకా సేఫ్ జోన్లో ఉన్నాం. మన రాష్ట్రంలో, మన పట్టణంలో క్షేమకరమైన పరిస్థితిలో ఉన్నాం. అక్కడ జార్ఖండ్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, బీహార్ రాష్ట్రాల్లో చూస్తే వాళ్ళని ఊర్ల నుంచే వెలివేస్తున్నారు, వాళ్ళ ఇల్లులు కాల్చేస్తున్నారు. అలాంటి వారి కోసం కూడా మనం ప్రార్థన చేయాలి, జ్ఞాపకం చేసుకోవాలి. చూడు, మనం ఎంత సేఫ్ జోన్లో ఉన్నాము. క్రీస్తు యేసునందు సద్భక్తితో జీవించు వారందరూ హింస పొందుతారు. కాబట్టి మనం హింసించబడినప్పుడు, మనం శ్రమను పొందినప్పుడు, క్రీస్తు కోసం జీవించినప్పుడు, హింస పొందినప్పుడు మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు? యేసు ప్రభు చెప్పిందే జరుగుతుంది కాబట్టి ఆశ్చర్యం ఏమి లేదు. ప్రభువా నువ్వు ఇట్లా చెప్పలేదు, కానీ నువ్వు యేసు ప్రభుని నమ్ముకుంటే ఆశీర్వాదం వస్తుందన్నావు, జాబ్ వస్తుందన్నావు, పెళ్ళి అవుతుందన్నావు, కానీ నాకేమో హింస అవుతుంది, ఏంటిది అని అప్పుడు ఆశ్చర్యపోవాలి. ఒకవేళ ఆ విధంగా చెప్పుంటే యేసు ప్రభు, కానీ అట్లా చెప్పలేదు కదా. యేసు ప్రభు ఏమన్నాడు? లోకములో మీకు శ్రమ కలుగుని, హింస పొందుతారు, తప్పదు. అయితే ఖచ్చితంగా ఆ హింసించబడినప్పటికీ కూడా మనకు ఒక నిరీక్షణ ఉంది. ఆ హింసించబడినప్పటికీ కూడా నిరీక్షణ ఉంది. దేవుడు మనకు తోడుగా ఉంటాడు, దేవుడు మనకు సహాయపడతాడు. శత్రువులు మనల్ని హింసించి చంపాలని ప్రయత్నం చేస్తారు అనేక రీతులుగా. చూడండి, అపోస్తలుడైన పౌలు ఇక్కడ పెద్ద లిస్టు చెప్పాడు. దాంట్లో సొంత సహోదరులే కపట సహోదరులంట కదా. చూడండి ఆ మాట మా చివరిగా చదువుకొని ముగించేసుకుందాము. 2 కొరింథీ 11:26. 2 కొరింథీ 11:26లో చివరి మాట ఏంటండి? కపట సహోదరుల వలని ఆపదలలో ఉండి. కపట సహోదరులు అంటే సహోదరులే మళ్ళా కపటోపాయం పన్నారు. ఆయన బాగా పరిచయం చేస్తున్నప్పుడు ఏం చేశారు?
స్వంత సహోదరులే, అంటే తనతో పాటు చేసే పరిచయం చేసే వాళ్ళే సహోదరులే ఆయన మీద కపట ఆలోచనలతో ఆయనను బాధ పెట్టాలనుకున్నారు. వీటన్నిటిలో కూడా దేవుడు ఆయనకి తోడుండి సహాయపడ్డాడు. కాబట్టి ఈరోజు మనం ఏం నేర్చుకుంటున్నామంటే, క్రీస్తు యేసునందు సద్భక్తితో జీవించు వారందరూ హింస పొందుతురు. యేసు ప్రభువే చెప్పాడు, లోకములో మీకు శ్రమ కలుగును. కాబట్టి అపోస్తలుడైన పౌలే ఇంత శ్రమల గుండా వెళ్ళినప్పుడు, అపోస్తలుడైన పౌలు లాంటి శ్రమలు బహుశా మనం పొందట్లేదేమో. అంత ఆ రేంజ్లో శ్రమలు మనమేమో అనుభవించట్లేదు. అయితే మనం ఎటువంటి పరిస్థితి గుండా వెళ్ళినా కూడా దేవునిని విడిచిపెట్టకుండా, దేవుని కోసం నమ్మకంగా జీవిస్తూ, ఆ దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ, ఆ సంఘము విస్తరించినట్లుగా, సంఘము క్షేమాభివృద్ధి పొందినట్లుగా, సంఘము కట్టబడినట్లుగా మనం పనిచేయాలి కదా. మనం చేసే పని అంతా ఏ విధంగా ఉండాలి? సంఘానికి క్షేమాభివృద్ధి కలగాలి. పౌలు చేసిన పరిచర్య అదే. సంఘము కట్టబడింది, సంఘము క్షేమాభివృద్ధి పొందింది, సంఘము విస్తరించింది. చూడండి, మనం బాగున్నాం, ఇప్పుడు మంచిగా అంత బాగుంది, సంఘం స్థాపించబడింది. నెక్స్ట్ మనం ఏం చేయాలి? మన ప్రయాసం ఏంటి? విస్తరించాలి కూడా కదా. విస్తరిస్తేనే ఎక్కడి వరకు వచ్చింది? ఇది ఎక్కడ ఆరంభమైంది? సంఘము ఇశ్రాయేలు దేశంలో ఆరంభమైంది. ఇశ్రాయేలు దేశంలో ఆరంభమై ఇప్పుడు ఎక్కడి వరకు వచ్చింది? ఇక్కడ వరకు వచ్చింది, పెనువేలు వరకు వచ్చింది. విస్తరించిందా కాదా? మన వంతు మనం కూడా చేయాలి. కాబట్టి ఈ యొక్క వాక్య భాగం నుంచి ఈ సంగతులు మనం నేర్చుకుందాము. తర్వాత మిగిలిన అంతా ఆయన జీవిత చరిత్రను, ఆయన యొక్క సువార్త దండయాత్రలను మనం మరలా వచ్చే వారం కొనసాగిద్దాం. దయచేసి మోకరించండి. ఒక 2 నిమిషాలు వాక్య వెలుగులో ఒకసారి మన జీవితాలను కూడా పరీక్షించుకుందాం. మనం రక్షించబడ్డాము, మారు మనస్సు పొందాము, బాప్తిజంలో సాక్ష్యం ఇచ్చాము. అయితే మన వంతు పరిచర్య, మన వంతు చేయవలసింది మనం ఏదైనా చేస్తున్నామా లేదా? సంఘ క్షేమాభివృద్ధి కొరకు, సంఘము కట్టబడే రీతిలో, సంఘము విస్తరించినట్లుగా మనం ఏదైనా మన వంతు సహాయమును, అంటే మన వంతు దేవుని యొక్క పనిని, దేవుని యొక్క పరిచర్యను కొనసాగిస్తున్నామా లేదా? ఆ రోజైతే అపోస్తలుడైన పౌలు చేశాడు, ఈరోజు మన దగ్గర నుంచి ఆశిస్తున్నాడు. అయితే దేవుని సేవ చేసే సమయంలో ఖచ్చితంగా హింస, శ్రమ, అవమానము, ఇంకా అనేక సంగతులు జరుగుతాయి. జరిగినప్పటికీ కూడా నమ్మకంగా మనము ఈ యొక్క పరిచర్యలో కొనసాగించాలి. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, నీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామం బట్టి ఈ యొక్క సాయంకాల సమయంలో నీ మందిరావరణంలో చేరి ప్రభా ఈ యొక్క బైబిల్ పట్టణం కలిగి ఉండడానికి ఈ దినం మీరు మాకిస్తూ వచ్చిన ధన్యతను బట్టి నీకు వదనాలు. మమ్మలను దినమంతా కూడా కాపాడి నీ కృపలో భద్రపరిచి మా జీవితాల్లో ప్రభా మీరు నాయన మీ యొక్క వాక్యం ద్వారా తండ్రి మాతో మాట్లాడి మా జీవితాల్లో వాక్య వెలుగులో సర్చ్ చేసుకొని ఆత్మీయంగా అభివృద్ధి చెందాలని సంఘంగా మీరు మాట్లాడుతూ వచ్చిన లేఖనాలు బట్టి నీకు వదనాలు. ప్రభా అపొస్తలుల కార్యం 9వ అధ్యాయము ఆయన మరి 18వ వచనం నుండి 31వ వచనం వరకు ప్రభా మరి దాసం ద్వారా మాట్లాడుతూ వచ్చినారు. దేవా అపొస్తలుడైనటువంటి పౌలు ప్రభా దమస్కు మార్గంలో మా తండ్రి నాయన మరి సంఘమును హింసించినటువంటి పరిస్థితులు, అదే దమస్కులో తన పరుగు ప్రారంభిస్తూ వచ్చినాడు. క్రీస్తే ఏసే క్రీస్తని
ప్రభా మరి ప్రకటిస్తూ లేఖనాలను ఎత్తి చూపి ప్రభా మరి అనేకులను యూదులను కలవరపరిచినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. ప్రభా మరి అనేకులు కూడా నాయన వాక్యం చేత ఒప్పించబడి ప్రభా అనేకులను మరి సమకూర్చి సంఘము మా ప్రభా క్షేమాభివృద్ధి కొరకై నాయన ప్రయాసపడుతూ వచ్చినాడు. ఆ సంఘము విస్తరించడానికి ప్రభా మరి ఎంతో తన పరిచయ ద్వారా విస్తరించడానికి కృప చూపిస్తూ వచ్చినారు. దేవా మరి ఎంతో నీ సద్భక్తితో బ్రతకను ఉద్దేశించి వారందరూ హింస పొందుదురని మాట్లాడుతూ వచ్చినారు. నాయన నీ యొక్క పరిచర్య కొరకు సంఘం కొరకు ప్రభా మరి ఆత్మల భారం కొరకు నాయన మరి ఎంతో శ్రమపడుతూ వచ్చినాడు. యూదులు వారి ప్రభా చంపాలని ప్రయత్నిస్తూ వచ్చినప్పుడు శిష్యులు తెలుసుకొని ప్రభా మరి యెరూషలేం నుండి దమస్కు నుండి తిరిగి తార్సుకు ఇలాగూ ప్రభా పరిచర్య నిమిత్తం పంపబడినాడు. దేవానికి వదనములు చెల్లిస్తుంటున్నాం. పౌలు యొక్క పరిచర్య ద్వారా దేవా మరి మీరు మాతో మాట్లాడి ఆ యొక్క పరిచర్యలో మేము కూడా మా వంతు మేము నాయన మరి పరిచర్య విస్తరించే దాని కొరకై ప్రభా మరి ప్రయాసపడడానికి మా జీవితాలను అప్పగించుకోవడానికి కృప దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం. సంఘము క్షేమాభివృద్ధి కొరకు అలాగే విస్తరణ కొరకు మేము ప్రభా మరి ప్రార్థించి ప్రయాసము సహకారము అలాగ అందించాలని మీరు జ్ఞాపకం చేస్తూ వచ్చినందుకు నీకు వందనాలు. అలాగ అప్పగించుకోవడానికి కృప దయచేయండి ప్రభా. మరి శిష్యులు పౌలును నాయన మరి నమ్మకం చేర్చుకుంటూ వచ్చి నాయన పెద్దల దగ్గరికి తీసుకొని పోతూ వచ్చినారు ప్రభా. మరి దమస్కు మార్గంలో ప్రభువును చూచినాడని చెప్పి సాక్ష్యం ఇచ్చినారు. కనబడినటువంటి విధానంలో ప్రభా మరి బర్నబా యొక్క పరిచర్యను చూపిస్తూ వచ్చినందుకు నీకు వదనాలు ప్రభా. మరి సంఘంలో కనబడే పరిచర్య మా ప్రభా కనపరిచే విధానంలో ఉన్నటువంటిది సరైనది కాదు, కానీ ప్రభా మరి మర్మంతో రహస్యంగా ప్రభా సంఘ మా తన విస్తరణ కొరకు ప్రయాసపడాలని మీరు మాట్లాడుతూ వచ్చిన లేఖనాలన్నిటిని బట్టి నీకు వదనాలు. వాక్య భాగాలన్నింటినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించి నన్ను మేము ప్రభా మరి తగ్గింపు జీవితం కలిగి ఒకరికంటే ఒకరు యోగ్యుడని ఎంచుకుంటూ అందరితో సమాధానం అని బంధం చేత ఆత్మ కలిగి ఐక్యతను కాపాడుకొని ముందుకు సాగుటకు కృప దయచేయండి. వదనాలు చెల్లిస్తుంటున్నాం. వచ్చిన వారందరినీ బట్టి నీకు వదనాలు. ఇంకా ఎవరైతే రాలేకపోతూ ఉంటున్నారో వారు కూడా వచ్చి వాక్యం విని ఆత్మీయంగా మేలు పొందడానికి కృప దయచేసి మీరే మహిమ పొందమని ప్రార్థిస్తుంటున్నాం. పెనియలు పరిచర్య అంతటిని కూడా మీరు దీవించి ఆశీర్వదించి మీ నామాన్ని మీరు మహిమపరచుకొని దాసుడు ప్రభా బందిగణను మరొకసారి దయగలాస్తాలకు అప్పగిస్తున్నాం. భవిష్యత్ పరిచర్య అంతటిని కూడా ఇంకా ప్రభా మరి బలంగా వాడబడ్డానికి మీరే సహాయం చేసి మహిమ పొందమని వదనము చెల్లిస్తూ యేసు ప్రభు నామంలో స్తుతించి ప్రార్థించి వేడుచుంటున్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని యొక్క సావాసము చేరిన మనందరికీ సదాకాలము తోడైండును గాక. ఆమేన్. సైతును సంతోషముగా కొరకు అన్నింటినీ సైతును సంతోషముగా నీ కొరకు అన్నింటినీ నెమ్మదిని పొందేలా నెమ్మదిని పొందేలా అందరికీ ప్రైజ్ ద లార్డ్.